every human being in this planet deserves respect. Not deserve, it's their right, it's a fundamental thing. ఈరోజు డైలీ రొటీన్తో పాటు ఐ వాంట్ టు డిస్కస్ ఫ్యూ టాపిక్స్. ఏంటంటే నిజంగా అమ్మాయిలకి, ఐ మీన్ మదర్స్కి, హౌస్ వైఫ్స్కి, వర్కింగ్ ఉమెన్కి, వాళ్ళకి బ్రేక్ అవసరమా? బ్రేక్ అంటే రెస్ట్ అవసరమా? వాళ్ళకి కూడా అబ్బాయిలాగా బయటికి పోవాలనుకుంటారు, అటు చేసి ఫ్రెండ్స్తో కలవాలనుకుంటారు. సో వాళ్ళకి అది అవసరమా లేదా? సో లెట్స్ డిస్కస్ టుడేస్ అండ్ దిస్ వ్లాగ్. సో ఎందుకనే సార్, లెట్స్ గెట్ స్టార్టెడ్. హాయ్ గైస్, హలో, గుడ్ మార్నింగ్. ఈరోజు సాటర్డే వీకెండ్ అండ్ టైం వచ్చేసి 6:30. ఏంది ఇంత తొందరగా లేచినది అనుకుంటున్నారా? సో దో ఇట్ ఈస్ ఏ వీకెండ్, ఐ హ్యావ్ అన్ ఆన్ కాల్ సపోర్ట్. ఈరోజు ఆన్ కాల్ సపోర్ట్ ఉంది. మార్నింగ్ 7:30 నుంచి ఈవినింగ్ 5:30 వరకు ఉంది. సో అట్లనే స్కెడ్యూల్ చేసి ఉండే. సో అందుకని కొంచెం జల్దీగా లేచి ఉండే. వీకెండ్ అయినా కూడా తప్పదు. సో అందుకని లేచాను. కొంచెం 6:30కి అట్లా లేచి కొంచెం ఫ్రెష్ అయ్యి 7:30కి అట్లా ఆఫీస్ లాగిన్ అయ్యాను. కాల్ స్టార్ట్ అయింది. కాల్ స్టార్ట్ కాగానే అందులో జస్ట్ పెద్దవాళ్ళే ఉన్నారు, ఒక 2-3 ఉన్నారు. సో ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ అదర్ టీమ్ మెంబర్స్ టు జాయిన్. సో కొంచెంసేపు జాయిన్ అయ్యి వెయిట్ చేస్తుంటే, బట్ సడన్గా వాళ్ళు నా పేరు పిలిచి, సో యూ కెన్ జాయిన్ ఆఫ్టర్ 1 hour, 7:30 అయింది కదా, ఇప్పుడు 9కి అట్లా జాయిన్ అవ్వు అన్నారు. సో 9కి జాయిన్ అవ్వాలా అని అడిగితే ఎస్ అన్నారు. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ అన్నమాట. మనతో హ్యాపీతో పాటు డిసప్పాయింట్ కూడా అయ్యాను. ఎందుకంటే మార్నింగ్ 7:30కి అని చెప్పి 6:30కి లేచిన నేను. ఐ వాజ్ నాట్ ఏ మార్నింగ్ పర్సన్ యాక్చువల్లీ. ఐఎమ్ నాట్ ఏ మార్నింగ్ పర్సన్ ఎట్ ఆల్. నేను జల్దీ మార్నింగ్ లేవడానికి అస్సలు నా మనసు ఒప్పుకోదు. అలాంటిది 6:30 అని మార్నింగ్ 7:30 కాల్ ఉంది కాబట్టి ఎక్కడ మిస్ అవుతున్నావు అని చెప్పి నైట్ మొత్తం అదే మైండ్లో తిరుగుతూనే ఉండే. సో అందుకని ఎన్నో మల్టిపుల్ టైమ్స్ లేచిండే నైట్. సో 7 అలారం పెట్టుకున్నా కానీ అది మొగుద్దో లేదో ఒక చిన్న టెన్షన్ ఉంటుండే. సో ఆయన కానీ లేచినారు. బట్ ఎలాగో 9కి అట్లా జాయిన్ అవ్వమన్నారు. ఆ రోజు కొంచెం అప్పటిలోపు కొంచెం బాత్ చేసేసి ఫ్రెష్ అప్ అయ్యి పూజ చేసుకుంటే వీక్షకు కొంచెం టిఫిన్ పెట్టొచ్చాను అనుకున్నాను. సో అప్పటిలోపు ఫ్రెష్ అయ్యాను అండ్ వీక్ష కోసం ఉప్మా చేసినాను. ఉప్మా చేసి తిందామని పెడితే తనకి ఉప్మా తినడం ఇష్టం లేదు, ఉప్మా తింటలేదు. అండ్ కొంచెం పూజ చేసినాము. A for B for C for D for E for F for G for H for I for J for jump, K for kite, L for lion, M for monkey, N for nest, O for orange, okay, P for parrot, Q for queen, R for rabbit, S for squirrel, okay, shoe kuda చెప్పొచ్చు, okay, T for U for umbrella, W for bird, V for X for xylophone, Y for yak, Z for Vishnu, Z for Viksha, Z for zebra. Okay, watching. She's busy watching TV. సో నేను మళ్ళీ మార్నింగ్ 9 o'clockకి కాల్ మళ్ళీ జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాతకి నేను ఒక ఆన్సైట్ పర్సన్ చూశాను. సో తను ఉండాల్సిన టైం కాదు. దెన్ కొంచెం మళ్ళీ కనుక్కునే తర్వాతకి దే టోల్డ్ మీ లైక్ ఐ డోంట్ హ్యావ్ టు బీ ఇన్ ద కాల్ అని చెప్పినారు. సో ఖుషిగా కాల్ డ్రాప్ అయిపోయాను. ఇవాళ అవసరం లేదు, నెక్స్ట్ సండే అవసరం అన్నారు. సో పర్ఫెక్ట్లీ ఫైన్. సో ఇంట్లో ఇప్పుడు ఇద్దరమే ఉన్నాము, సతీష్ అండ్ మై నెఫ్యూ వెంట్ టు ఓషన్ పార్క్. అందుకని జస్ట్ సింపుల్గా ఏదైనా రెసిపీ చేసుకుందాం అనుకున్నాను. ఒకదాని ఉన్నప్పుడు మంచి ఫుడ్ చేసుకోవాలనిపిస్తుంది, లైక్ ఇంకోసారి ఏమో ఒకదాని ఉన్నప్పుడు కాబట్టి తొందరగా క్విక్గా అయ్యే రెసిపీ చేసుకోవాలనిపిస్తుంది. సో అందుకని ఈరోజు ఇద్దరికి సరిపోయేటట్టుగా పప్పన్నం చేసుకుంటున్నాను. సో ఇది జస్ట్ సింపుల్ రైస్, జస్ట్ ఒక 5 minutes అన్నీ యాడ్ చేసేసి ఒక 10 టోటల్ మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపి ఒక 10 minutesలో అయిపోతుంది రైస్. మంచిగా అనిపిస్తుంది. దాన్ని కొంచెం పికిల్ యాడ్ చేసుకొని, మ్యాంగో పికిల్ యాడ్ చేసుకొని, కొంచెం ఆమ్లెట్ వేసుకొని తింటే సెట్ మస్తు అనిపిస్తుంది. అంత బాగా కుదురుతుంది అనమాట.
చూసినారు కదా ఈ రెసిపీ చాలా క్విక్గా అయిపోతుంది. జస్ట్ 2-3 విజిల్స్కి స్టవ్ ఆఫ్ చేయండి, జస్ట్ 10 మినిట్స్లో అయిపోతుంది. పెద్దగా ఏం అవసరం లేదు. అంటే ఇది ఎప్పుడు చేసుకోవాలంటే ఒక్కరు ఉన్నప్పుడు, ఏం తినాలని లేకపోతే టైం ఎక్కువ లేకపోతే, సో తొందరగా ఆకలి వేసినప్పుడు ఏదో ఒకటి చేసుకోవాలి, క్విక్గా అనుకున్నప్పుడు ఈ రెసిపీ ఫాలో అవ్వండి, చాలా తొందరగా అయిపోతుంది. బట్ వేరే వాళ్ళు వచ్చినప్పుడు పెట్టకండి, ఎందుకంటే వాళ్ళకు కూడా అర్థం కాదు టేస్ట్ బాగుందా లేదా. బట్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, వేరే వాళ్ళకి పెట్టచ్చు. బట్ మీరు ఒక్కరు ఉన్నప్పుడు చేసుకోవాలనుకుంటే దిస్ ఇస్ ద బెస్ట్ రెసిపీ, క్విక్ రెసిపీస్ అనమాట. డైలీ రొటీన్తో పాటు ఐ వాంట్ టు డిస్కస్ ఫ్యూ టాపిక్స్. ఏంటంటే నిజంగా అమ్మాయిలకి, మదర్స్కి, హౌస్ వైఫ్స్కి, వర్కింగ్ ఉమెన్కి, వాళ్ళకి బ్రేక్ అవసరమా? బ్రేక్ అంటే రెస్ట్ అవసరమా? వాళ్ళకు కూడా అబ్బాయిలాగా బయటికి పోవాలనుకుంటారు, అటు చేసి ఫ్రెండ్స్తో కలవాలనుకుంటారు. సో వాళ్ళకి అది అవసరమా లేదా? సో లెట్స్ డిస్కస్ టుడే. రైస్ అయిపోయింది, జస్ట్ ఒక 10 మినిట్స్లో కుక్కర్ విజిల్ వచ్చేసింది, అయిపోయింది, చాలా బాగా కుక్ అయింది. సో ఈరోజు మాట్లాడుకుందాం అన్నాం కదా, హౌస్ వైఫ్స్ పొద్దుగూకులు కష్టపడతారు. పొద్దున్న లేచిన కాడి నుంచి నైట్ పండుకునే వరకు కష్టపడుతూనే ఉంటారు. వాళ్ళకి వేరే ఆప్షన్ ఇవ్వరు. సో వాళ్ళకి ఎప్పుడైనా బ్రేక్ అడిగినప్పుడు, ఒక రెస్ట్ అడుగుతామంటే వాళ్ళు తీసుకోవడం కూడా ఇష్టపడరు. బట్ యాజ్ ఎ ఫాదర్గా, లేకపోతే యాజ్ ఎ హస్బెండ్గా మీకు ఎప్పుడు అనిపించదా వాళ్ళకి బ్రేక్ అవసరమా అని చెప్పి? బ్రేక్ అనేది ప్రతి మనిషికి చాలా వరకు చాలామంది డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటాయి. బట్ నా ఒపీనియన్ ఏంటంటే, నేను what I treat, like before treating them as a wife, before treating them as a housewife, or before treating them as a woman, I feel like everyone should treat them as like a human being. మేల్ అనేది ఎంత రెస్పాన్సిబుల్ ఒక హ్యూమన్ బీయింగ్ అయినప్పుడు, ఫీమేల్ కూడా ఒక హ్యూమన్ బీయింగ్. అండ్ మేల్కి ఎంత రెస్ట్ అవసరమో, ఎన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయో, అట్ ద సేమ్ టైం ఉమెన్కి కూడా అంతే రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. హస్బెండ్ అని ఫాదర్ కానీ వాళ్ళు ఇల్లు నడుపుతారు, కంటిన్యూస్గా వర్క్ చేస్తారు. అట్ ద సేమ్ టైం హౌస్ హోల్డ్ నడిపేది, ఇంటిని నడిపేది మాత్రం ఒక హౌస్ వైఫ్. సో హౌస్ వైఫ్, చాలామంది హౌస్ వైఫ్కి వాళ్ళకి మేడ్ని పెట్టుకునేంత ఉంటుంది. బట్ స్టిల్ దే డోంట్ గో ఫర్ మేడ్. ఎందుకు? చాలామంది ఒక కాన్స్టెంట్ అంటే ఒకటి చెప్తూ ఉంటారు, ఇంట్లో హౌస్ వైఫే కదా, ఇంట్లో ఏం పని ఉంది నీకు పెద్దగా, ఇంటి పని నువ్వు చేసుకోలేవా, నీకు మేడ్ అవసరమా అని అంటారు. ఇమాజిన్ ఒక హౌస్ వైఫ్ రోజు పొద్దున్న లేచిన కాడి నుంచి, మీకంటే పొద్దున్న లేస్తుంది 6ంటికి, మీకంటే పొద్దున్న లేస్తుంది, మీకంటే లాస్ట్కి పండుకుంటుంది. పొద్దున్న 6ంటికో 5ంటికో లేస్తారు. లేచి కిచెన్ టు హాల్, కిచెన్ టు బాల్కనీ, కిచెన్ టు బెడ్రూమ్, కిచెన్ టు యూటిలిటీ అని చెప్పి తిరుగుతూనే ఉంటారు. నాకు తెలిసి డైలీ వాళ్ళు 6 to 8 కిలోమీటర్స్ నడుస్తారు ఇంట్లోనే. అన్నిసార్లు తిరుగుతారు. ఎంత పనైనా చేస్తారు, ఒక్కరోజు కూడా బ్రేక్ అడగరు. అండ్ ఈవెన్ మెన్ పొద్దున్న నుంచి రోజు వరకు పోతుంటారు, వాళ్ళందరూ వర్క్ చేస్తూ ఉంటారు. అండ్ వాళ్ళకి 5 days వర్క్ ఉంటుంది. అట్ ద సేమ్ 6 days వేసుకున్నా కానీ సండే రోజు రెస్ట్ తీసుకుంటా అంటారు. బిజినెస్ కానీ ఆఫీస్ కానీ ఏదైనా కానీ ఈరోజు మనం అమ్మాయిలు కూడా, హౌస్ వైఫ్స్ కూడా వాళ్ళకి రెస్ట్ ఇవ్వాలని ట్రీట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే పొద్దుగూకులు ఇల్లు నడిపేది ఒక ఫ్యూయల్ లాంటిది హస్బెండ్ ఎర్నింగ్ అనమాట. హస్బెండ్ లేకపోతే ఆ ఇల్లు నడవదు. ఎట్ ద సేమ్ టైం ఉమెన్ ఇంట్లో హౌస్ వైఫ్ లేకుంటే కూడా వాళ్ళకి నడవదు. అండ్ ఈ మధ్యకాలంలో చాలామంది అమ్మాయిలు కూడా అబ్బాయిలకి సపోర్ట్ చేయాలని చెప్పి, ఫినాన్షియల్గా ఇండిపెండెంట్గా ఉండాలని చెప్పి, వాళ్ళకి ఇల్లు నడపడానికి అబ్బాయి ఎంత రెస్పాన్సిబిలిటీగా తీసుకుంటున్నారు, అమ్మాయి కూడా మేము కూడా అదే రెస్పాన్సిబిలిటీగా తీసుకుందామని చెప్పి చాలామంది ఇష్టపూర్వకంగా ఫినాన్షియల్గా ఇండిపెండెంట్గా ఉండాలని చెప్పి వర్క్ చేస్తూ ఉంటారు. ఐ ఫీల్ లైక్ జెన్యూన్లీ అప్పుడప్పుడు వాళ్ళకు కూడా ఒక ఎక్స్క్యూజ్ ఉంటుంది. లైక్ వర్కింగ్ ఉమెన్ కూడా, నేను పొద్దుగూకులు వర్క్ చేసి నాకు కూడా సాటర్డే సండే బ్రేక్ కావాలి అని చెప్పి వాళ్ళు కూడా ఈ మధ్య ఓకల్గా ఉంటున్నారు. వాళ్ళకి పెడుతున్నారు బయట, అంటే నాకు ఇలా ఉండాలనుకోండి, మీరు రెస్ట్ తీసుకోవాలని, నేను కూడా రెస్ట్ తీసుకుంటున్నారు, నాకు చిన్న ఎక్స్క్యూజ్ అయితే ఉంటుంది. బట్ ఐ ఫీల్ లైక్ సమ్వేర్ హౌస్ వైఫ్కి పాపం వాళ్ళు ఆ ఎక్స్క్యూజ్ కూడా ఉండదేమో అనిపిస్తుంది. ఎంతసేపు నువ్వు ఇంట్లోనే ఉంటావు కదా, ఏం వర్క్ చేస్తున్నావు, నువ్వు కష్టపడుతున్నావా, పైసలు సంపాదిస్తున్నావా, నీకు ఎందుకు రెస్ట్ అన్నట్టు మాట్లాడే వాళ్ళు చాలామంది ఉన్నారు. మేడ్ కూడా పెట్టకుండా ఉండే చాలామంది ఉన్నారు. అండ్ ఐ డోంట్ థింక్ ఇట్స్ రియలీ ఫేర్. అంటే జనరేషన్స్ మారినాయి, చాలా మారినాయి, మన పరిసరాలు మారినాయి, మనుషుల వ్యక్తిత్వాలు మారినాయి, చాలా మారినాయి. బట్ ఈ ఒక్క విషయం ఎందుకు మారదో తెలియదు.
హౌస్ వైఫ్ అంటే చాలామంది తక్కువ తీసేస్తున్నట్టు మాట్లాడుతుంటారు. ఇంటి పనులు చాలా ఒకసారి ఇంటి పని మీరు చేసి చూడండి, మీకు తెలుస్తుంది ఆ బాధ ఇంట్లో. అండ్ మోర్ ఓవర్ ఇట్స్ నాట్ బాధ, ది టేక్ ఇట్ యాజ్ అ రెస్పాన్సిబిలిటీ. ఇది నా ఇల్లు, నేను చక్క పెట్టుకుంటా అనుకుంటారు. బట్ వాళ్ళంతా కాన్ఫిడెంట్గా అంత రెస్పాన్సిబిలిటీగా తీసుకున్నప్పుడు అట్లీస్ట్ వాళ్ళకి ఒక బ్రేక్ ఇవ్వాలని ఎందుకు అనిపించదో నాకు తెలియదు. అండ్ అండ్ మోస్ట్ ఆఫ్ ద మెన్ చాలామంది వైఫ్ని చాలా గ్రాంటెడ్గా తీసుకుంటారు అనిపిస్తుంది నాకు. ఇది చాలా కాన్స్టెంట్, నేను చిన్నప్పటి నుంచి వింటున్న విషయం ఇది. ఏంటంటే ఒక తిడితే పడలేరా, ఒక హస్బెండ్ని నేను ఒక దెబ్బ కొడితే పడలేరా, నాకే ఎదురు చెప్తారా, ఒక దెబ్బ కొడితే ఏమైంది పడరా, ఇంట్లో దాన్ని తెచ్చి పెడుతున్నా కదా నేను ఒక మాట అంటే ఏంది, ఒక దెబ్బ కొడితే ఏంది అని అనేది ఎప్పుడు ఉంటుంది. నాకు అర్థం కాదు ఆ విషయం. నేను ఐ డోంట్ నో, మేబీ ఇట్స్ కాంట్రవర్షియల్, చాలామంది ఫీలింగ్స్ హర్ట్ చేస్తుంటుంది. కానీ బట్ నాకు అస్సలు అర్థం కాని విషయం ఏంటంటే, ఎందుకు కొట్టాలి అంటే మీరు తెచ్చి పెడుతుంటే మేము ఒక దెబ్బ తినాలా అన్న ఫీలింగ్ నాకు ఎప్పుడు అనిపిస్తుంది. చిన్నప్పటి నుంచి చాలామంది నాకు క్వశ్చన్ అడగాలనిపిస్తుంటుంది నాకు. అంటే మీరు తెచ్చి పెడితే మీ వైఫ్ దెబ్బలు తినాలా, ఎందుకు తినాలి, ఎందుకు తినాలి, మీరు తెచ్చి పెట్టకండి. యాక్చువల్లీ మిమ్మల్ని ఎవరు పెళ్లి చేసుకోమన్నారు అమ్మాయిని? మీకు ఆ ఫీలింగ్ ఉన్నప్పుడు, ఇఫ్ యు ఆర్ టేకింగ్ దట్ పర్సన్ గ్రాంటెడ్గా తీసుకోవాలి, నేను ఇష్టం వచ్చినట్టు చేస్తానన్నప్పుడు ఎందుకు చేసుకోవాలి? అండ్ అమ్మాయి వాళ్ళ ఇంట్లో బతకలేదా? వాళ్ళ పేరెంట్స్ చిన్నప్పటి నుంచి అపురూపంగా వేల్చుకుంటారు, ఒక దెబ్బ కొట్టుకో తిట్టకుండా పెంచుకుంటారు. వాళ్ళు మీ చేతులకి ఇచ్చింది ఎందుకు? వాళ్ళు చూసుకోలేకన్నా. వాళ్ళ అమ్మాయి వాళ్ళకి బరువు ఏం కాదు. వాళ్ళు చూసుకోవాలనుకుంటే ఎన్ని రోజులైనా చూసుకుంటారు, ఎంతసేపు అన్నా చూసుకుంటారు. వాళ్ళ ఉద్దేశం ఎందుకు? మా తర్వాతకి మా అమ్మాయిని ఎవరైనా చూసుకోవడానికి ఒక కంపాటబుల్ పర్సన్, ఒక కంపెనీ, ఒక జీవితాంతం ఒకరు తోడు ఉంటారు. మేము ఎంత బాగా చూసుకున్నామో ఈ పర్సన్ కూడా అంతే బాగా చూసుకుంటారు ఒక నమ్మకంతో మీకు ఇచ్చి పెళ్ళి చేస్తారు. అలాంటప్పుడు మీరు దాన్ని గ్రాంటెడ్గా తీసుకొని ఇష్టం వచ్చిన ఒక దెబ్బ కొడితే పడలేరా అనడం, అది అసలు అయితే నాకు రిడిక్యులస్ అనిపిస్తుంది ఎప్పుడు. అండ్ ఒకటి గుర్తుంచుకోవాలి, అమ్మాయిలు ఎప్పుడైతే భరించేంత వరకు, పేషెంట్గా ఉన్నంత వరకు, తిట్టనంత వరకు అబ్బాయి పరువు అని నేను ఎప్పుడు నమ్ముతాను. ఒక అమ్మాయి ఒకసారి ఒక వైఫ్ కానీ బయటకు వచ్చి అరిచిందంటే అబ్బాయి పరువు ఉండదు. వాట్ ఐమ్ ట్రయింగ్ టు సే ఈజ్ లైక్, ట్రీట్ యువర్ వైఫ్ యాజ్ యువర్ మదర్. మీ మదర్కి మీరు ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నారో, ఆలోచిస్తున్నారో, ఎట్ ద సేమ్ టైం అంతే రెస్పెక్ట్గా అంతే చూసుకోండి మీ వైఫ్ని కూడా. డోంట్ టేక్ దెమ్ యాజ్ ఎ గ్రాంటెడ్, ఏదో వస్తువులాగా చూసుకోకండి. వాళ్ళ పేరెంట్స్ వాళ్ళని చిన్నప్పటి నుంచి చాలా అపురూపంగా పెంచుకొని వస్తారు. ఇక్కడికి వచ్చినాక ఇష్టం వచ్చినట్టు తీసి పడేసినట్టుగా మాట్లాడితే ఒక్కోరు. అండ్ ఈ మధ్య వర్కింగ్ ఉమెన్ చాలామంది ఒక్కలు అవుతున్నారు. చాలా సిస్టమ్స్ వచ్చినాయి, చాలా రూల్స్ వచ్చినాయి, చాలా వరకు ఏంటి ఉమెన్కి చాలా సపోర్టివ్గా చాలామంది లాస్ వచ్చినాయి, చాలా వచ్చినాయి. అండ్ ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ ఫర్ దట్. బట్ there are some section of people, women in this country really suffered these kind of abuses. చాలా సఫర్ అవుతారు. దే డోంట్ టాక్ మచ్, దే సకమ్ ఆల్ దోస్ థింగ్స్ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే సమ్ కైండ్ ఆఫ్ సొసైటల్ ప్రెషర్స్ అవన్నీ చూసుకొని మాట్లాడతారు అనిపిస్తారు. బట్ ఇది అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి భర్త వైఫ్ని ఒక్కసారి చేయలేపితే అది కంటిన్యూస్గా అది వస్తూనే ఉంటుంది. అక్కడి వరకు తెచ్చుకోవాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు అక్కడి వరకు తెచ్చుకోకండి. ఈవెన్ మెన్ రియలీ దెర్ ఆర్ సమ్ రియలీ గుడ్ మెన్స్ ఇన్ దిస్ వరల్డ్ అనిపిస్తుంది. చాలామంది వైఫ్ని చాలా బాగా చూసుకుంటున్నారు. సో ద సేమ్ టైం విమెన్ కూడా అబ్బాయిలని కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడండి. ఏదో చిన్న ఆర్గ్యుమెంట్ అయితే డిస్రెస్పెక్టివ్గా మాట్లాడితే వాళ్ళ ఫీలింగ్స్ కూడా హర్ట్ అవుతాయి, వాళ్ళు కూడా హర్ట్ అవుతారు. వాళ్ళు కూడా కనిపిస్తుంది చిన్నప్పటి నుంచి మా అమ్మ అంత బాగా చూస్తున్నారు, రెస్పెక్ట్ఫుల్గా చూస్తారు, ఒక వైఫ్ వచ్చి ఇట్లా డిస్రెస్పెక్ట్ఫుల్గా చేస్తే బాగుండదు అనిపిస్తుంది. సో విమెన్ అండ్ మెన్ బోత్ షుడ్ ట్రీట్ దేర్ పార్ట్నర్స్ ఆర్ ఈక్వల్స్. దే షుడ్ ట్రీట్ దెమ్ విత్ అట్మోస్ట్ రెస్పెక్ట్. అది నాకు ఎప్పుడు అనిపిస్తుంది. అండ్ అలాంటి వాతావరణంలో పెరిగినప్పుడే, రెస్పెక్ట్ఫుల్గా ఇద్దరు ఈచ్ అదర్గా ఉన్నప్పుడు, లవ్ చేసుకున్నప్పుడు, అలాంటప్పుడే మీ ఇంట్లో మీ పిల్లలు పెరిగే పద్ధతి కూడా మారుతుంది. చాలా మారుతుంది. చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఒక ఇంట్లో రోజు గొడవపడే హస్బెండ్ అండ్ వైఫ్, ఒక పిల్లగాడు పెరిగితే ఎట్లుంటుంది, రోజు ప్రేమగా రెస్పెక్ట్ఫుల్గా పెరిగే ఇంట్లో పిల్లలు పెరిగితే ఎలా ఉంటుంది, యూ సీ ద డిఫరెన్స్. తెలిసిపోతుంది నీకు ఎప్పుడు, చాలా వరకు ఉంటుంది. సో ఐ జస్ట్ వాంటెడ్ టు డిస్కస్ దిస్. అంటే నాకు చాలా రోజుల నుంచి మేబీ ఒక ఉంటుంది కదా, ఎక్కువ మాట్లాడలేము, వేరే వాళ్ళకి చెప్పేంత కాదు అన్న ఫీలింగ్ ఉంటుంది. బట్ టుడే ఐ వాంట్ టు టాక్ అబౌట్ దీస్ ఇష్యూస్ ఇన్ దిస్ వీడియో. ఇట్స్ జస్ట్ లైక్ అవేర్నెస్ వీడియో. లైక్ జస్ట్ ట్రీట్ ఎవ్రీ వన్ యాజ్ యూ ఈక్వల్స్.
మీకు వర్కింగ్ వైఫ్ అయినా కాకపోయినా కానీ మదర్ అయినా సిస్టర్ అయినా ఎవరైనా కానీ విమెన్ అయినా అన్న అయినా తమ్ముడైనా ఎవరైనా రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడండి. ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఇన్ దిస్ ప్లానెట్ డిజర్వ్స్ రెస్పెక్ట్. నాట్ డిజర్వ్, ఇట్స్ ద రైట్, ఇట్స్ అ ఫండమెంటల్ థింగ్. నువ్వు ఇవ్వాల్సిందే, అంతే. రెస్పెక్ట్ ఇవ్వాల్సిందే ఎవరైనా కానీ. నువ్వు రెస్పెక్ట్ ఇవ్వకుండా నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటా, నువ్వేమైనా చేసుకో, నీకెవరు ఉండదు అనుకుంటే నో, ఐ డోంట్ థింక్ సో ఇట్ వర్క్స్ ఇన్ దిస్ టైమ్స్ హ్యావ్ చేంజ్డ్. చాలా మార్పులు వచ్చినాయి. సో యూ షుడ్ బీ కేర్ఫుల్. హూ ఎవర్ డూయింగ్ ఆల్ దిస్ కైండ్ ఆఫ్ అబ్యూజెస్, దే హ్యావ్ టు బీ రియలీ కేర్ఫుల్. మీరు అనుకోవచ్చు మాట్లాడదు, ఏమనుకోవద్దు, ఎప్పుడో కానీ బయటకు వస్తారు, బయట మాట్లాడిస్తారు. సో జస్ట్ కైండ్ ఆఫ్ అవేర్నెస్ వీడియో. I just wanted to, not awareness, I just wanted to talk, let it out అని అనిపించింది. సో hope this video enlighten lot of people, especially women అని అనిపించింది. సో if మీకు నచ్చితే ఈ వీడియోని ప్లీజ్ do not forget to subscribe to my channel and like, share and comment your opinion definitely on this. And first time అయితే please subscribe and keep supporting me and take care. Until then, bye bye.